హాయ్. హలో. నమస్తే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 114. అశోక్ వాడి మెడ మీద కాలేసి తొక్కుతూ వాడి చెయ్యి విరవగానే వాడి బొక్కలన్నీ సౌండ్ చేస్తూ విరిగిపోయాయి. వాడిని అలా కొడుతూ ఉంటే వాడి ఆర్తనాదాలు ఆ బిల్డింగ్ అంతా మారుమోగాయి. వాడిని అలా కొడుతుంటే చూస్తున్న వాళ్ళకే వణుకు వచ్చేసింది. కానీ అన్నదమ్ములు అస్సలు భయపడకుండా వాడి 2 చేతులు విరిచేసి, "ఏం చేద్దామనుకున్నావురా నా చెల్లిని తీసుకొచ్చి? ఆల్రెడీ తనకి పెళ్ళయిపోయింది. తన బతుకు తను బతుకుతుంది. తనకి నచ్చిన వాడితో ఉండనివ్వనే మేము ప్రశాంతంగా ఉన్నాం. అలాంటిది నువ్వెలా వెళ్తావురా నా చెల్లి జోలికి" అని వాడిని పిచ్చి కొట్టుడు కొడుతున్నారు అశోక్, కేశవ్ ఇద్దరూ కలిసి. ఎలా అంటే వాడిలో ప్రాణం మాత్రమే మిగిలింది. ఇక వేరే ఏ పార్ట్ పనిచేయడం లేదు అన్న స్థాయికి తీసుకొచ్చి వాడిని పిచ్చి పిచ్చిగా కొట్టి అప్పుడు వాడిని కారులో వేసుకొని వాళ్ళ గెస్ట్ హౌస్‌కి తీసుకొచ్చేసరికి సారథి గారు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు కొడుకుల కోసం. ఇక వాళ్ళ కారు రాగానే ఆయన కోపంగా 2 చేతులు వెనక్కి పెట్టుకొని చూస్తూ ఉంటే, వాడిని తీసుకొచ్చి సారథి గారి కాళ్ళ మీద పడేశారు అన్నాదమ్ములు. ఆయన కాళ్ళ మీద పడ్డ మనీష్ గాడిని చూడగానే ఆయనకి ఎంతలా కోపం వచ్చింది అంటే, వాడి బాడీ ఆల్రెడీ మొత్తం రక్తం కారుతున్నా కూడా కాస్త కూడా కనికరం లేకుండా ఆయన కాలితో వాడి మొహాన్ని తన్నగానే వాడు 4 అడుగుల దూరంలో ఎగిరి పడ్డాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూతురు మీద కనీసం ఎవడి చూపు పడకుండా పెంచారు ఆయన. కానీ పెళ్ళిడికొచ్చేసరికి ఆయన కూతురు కూడా ఎవరినో ప్రేమించాను అని చెప్పి, తల్లిదండ్రుల ప్రేమ కన్నా వాడి ప్రేమే ఎక్కువ అని వెళ్ళిపోయింది. ఇక దానికి ఆయన చేసేది నేనేది లేదు అని చాలా లేట్‌గా రియలైజ్ అయినా కూడా చిన్నప్పటి నుండి కూతురు మీద పెంచుకున్న ప్రేమ కదా! కూతురు ఇక్కడ ఉన్నప్పుడే ఆమెను ఎవరిని చూడనిచ్చేవారు కాదు. ఆమెని ఎవ్వరిని తాకనిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు పెళ్ళైన అమ్మాయిని, పైగా కడుపుతో ఉన్న అమ్మాయిని ఎవడో వెళ్లి టచ్ చేశాడు. కిడ్నాప్ చేయాలి అనుకున్నాడు అంటే ఊరుకుంటాడా? అందుకే వాడిని సారథి గారు అలాగే కసిగా చూస్తూ ఉంటే, అశోక్ వాళ్ళ నాన్నకి గన్ తీసుకొచ్చి ఇవ్వగానే కాస్త కూడా కనికరం అనేది లేకుండా వాడి గుండెల్లో గన్‌లో ఉన్న బుల్లెట్లు అన్నీ దింపేశారు సారథి గారు. వాడి ఆఖరి ఊపిరి వదిలే వరకు కూడా వాడిని కసిగానే చూస్తూ వాడు ప్రాణాలు వదిలేశాక కేశవ్ సెక్యూరిటీకి సైగ చేయగానే వాడినక్కడి నుండి తీసుకువెళ్లారు పక్కకి. ఇక వాడిని నామరూపాలు లేకుండా చేయడానికి ఏముంది? వాళ్ళ వాళ్ళకి తెలిసేలా యాక్సిడెంట్ కేసని చేయగల సత్తా ఉంది కదా! కానీ ప్రాణాలు పోయింది మాత్రం వీళ్ళ చేతుల్లో. కూతురు జోలికి వచ్చిన వాళ్ళది ఇదే గతి పడుతుంది. ఇప్పుడు వీడికి కూడా పట్టింది అని అక్కడ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వడంతో అందరూ ఇంటికి బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి ఉదయం 4 గంటలవుతూ ఉంటే తార ఇంకా మెలకువతోనే ఉండి అశోక్ రావడంతోనే డోర్ ఓపెన్ చేసింది. ఆమెను ఒకసారి చూసి అశోక్ వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి, "ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావే?" అన్నాడు గట్టిగా. "మీరు లేకపోయేసరికి నిద్ర రాలేదండి. పైగా సాహిత్య గురించి అత్తయ్య అలా చెప్పింది కదా! ఇక తన గురించి ఆలోచిస్తూ నాకు నిద్ర పట్టలేదు" అని వెళ్లి భర్త పక్కన కూర్చొని, "ఏం చేసి వచ్చారు ఆ మనీష్‌ని" అని అడిగింది మెల్లిగా భర్త చెప్తాడో చెప్పడో అని. "మా చెల్లి జోలికి వచ్చిన వాళ్ళని ఇంతకు ముందు ఏం చేశామే, ఇప్పుడు వీళ్ళని కూడా అదే చేసి వచ్చాం" అని అశోక్ తాపీగా చెప్పడంతో, "చంపేశారా?" అని అడిగింది తార కళ్ళు పెద్దవి చేసుకొని. "హ్మ్" అన్నాడు అశోక్. చెల్లి మీదే ఇంత ప్రేమ ఉన్నవాళ్ళు చెల్లిని ఎవరైనా చూస్తేనే తట్టుకోలేని వాళ్ళు మరి తనని ఎలా దూరం పెడుతున్నారండి మీరు? ఇన్ని రోజులవుతుంది తను మనకు దూరం వెళ్ళి. ఇప్పుడు పైగా కడుపుతో ఉందంట. మన ఇంటి ఆడబిడ్డ కష్టాల్లో ఉంది. ఇప్పుడు పైగా కడుపుతో ఉంది అన్నా కూడా మనం తన దగ్గరికి వెళ్ళకపోతే ఎలా? తన మీద అంత ప్రేమ పెట్టుకొని కూడా తనని అలా దూరంగా ఉంచడం బాగోలేదు కదా! అని తార అంటుంటే భార్యని సూటిగా చూస్తూ ఉన్నాడు అశోక్. ఇంత ప్రేమ పెట్టుకొని ఎలా దూరంగా ఉంటున్నారండి? మీ చెల్లి ఇప్పుడు తన కడుపుతో ఉంది అంట. అమ్మాయి కడుపుతో ఉంది అంటే తనకి ఖచ్చితంగా పుట్టింటి వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. కానీ మీ చెల్లికి ఇప్పుడు ఆ ప్రేమ కూడా మీరు దూరం చేస్తారా? ఆల్రెడీ పెళ్ళై ఎన్ని నెలలవుతుంది? ఇప్పటి వరకు తనని దూరం పెట్టారు కదా!
ఇన్ని సంవత్సరాల్లో తను మీకు ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఏ రోజైనా దూరంగా ఉందా? లేదు కదా! తను ఈ టైంలో మనం వెళ్తే ఎంత సంతోషపడుతుంది చెప్పండి. మీకు తెలియదా? కావలిస్తే తనని కొన్ని రోజులు మన దగ్గరికి తీసుకొచ్చుకుందామండి. సాహిత్య లేక ఇల్లు బోసిపోయినట్టుగా అయిపోయింది. పిల్లలిద్దరూ కూడా వాళ్ళ అత్త కోసం ఎంతో ఏడుస్తున్నారు. మీకు తెలియదా? పిల్లలిద్దరూ మనకు దగ్గర కన్నా తన దగ్గరే ఉండేవాళ్ళు అని మీకు తెలియదా? పిల్లలు కూడా చాలా డల్ అయిపోయారు సాహిత్యని చూడక. మీరు ఈ పంతాలు, పట్టింపులు, కోపాలు అవన్నీ తీసేసి సాహిత్య దగ్గరికి వెళ్దామండి. మీరే ఒకసారి అత్తయ్యతో మాట్లాడండి అని ధైర్యం చేసి తార అశోక్ చేయి పట్టుకుంది. చెల్లి మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ నాన్న మాట కాదు అనలేక రేపు నాన్నతో నేను మాట్లాడతాను గానీ, ఇక పడుకో. ఇప్పటికే లేటయింది అన్నాడు మా మంచి ఆయన అని అశోక్ 2 బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది తార. ఆ తర్వాత అశోక్ సీరియస్‌గా చూడడంతో తన ఎక్సైట్‌మెంట్‌లో ఏం చేసిందో గుర్తుకొచ్చి సారీ, సారీ అండి అని తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అశోక్ ఆమెను వెళ్ళనివ్వకుండా ఆమె చెయ్యి పట్టి అతడి కౌగిలిలోకి లాక్కొని లైట్ ఆఫ్ చేసేశాడు. ఆ రోజు రాత్రి అంతా ఇక భర్త ప్రేమలో మునిగిపోయింది తార. ఇక్కడ చిన్నోళ్ళ సీన్ మాత్రం రివర్స్‌లో ఉంది. కేశవ వచ్చేసరికి ఆశ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. దీనికి మొగుడు సీరియస్‌గా వెళ్ళాడు మరి బయటికి. ఏం చేసేస్తాడు అన్న సోయి కూడా లేదు. వీడెక్కడ పోతే నాకెందుకు అనుకుంటూ ఉంటుందేమో దొంగ మొహంది అని భార్యని తిట్టుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అతడు వచ్చినా కూడా ఇంకా లేవని భార్యని చూసి ఆమె డిక్కీ మీద 2 షాట్లు గట్టిగా వేసి ఆమెను లేపేసి అప్పుడు అతడు హాయిగా నిద్రపోయాడు కేశవ్. అతడు కొట్టిన దగ్గర రుద్దుకుంటూ ఇప్పుడు నేనేమన్నానని నన్ను కొట్టి మీరు మాత్రం హాయిగా పడుకుంటున్నారు అని అరిచింది ఆశ. అందరూ పడుకున్నారు. ఇలాంటి టైంలో అరిస్తే దయ్యాలేమో అనుకుంటారు. అరవకుండా అన్నీ మూసుకొని పడుకో. లేకపోతే ఇంకో 2 దెబ్బలు పడతాయి. అలానే అని మనోడు చాలా డీసెంట్‌గా వార్నింగ్ ఇవ్వడంతో దొంగ మొహమోడు ఎలా కొట్టాడో చూడు. కొట్టి మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు అని భర్తని తిట్టుకుంటూ ఆశ మూతి ముడుచుకొని పడుకుంది. ఆమె తిట్లు ఆగకపోవడంతో ఆమె నోటిని మూసేశాడు కేశవ్ అతడి పెదాలతో. ఆ రోజు రాత్రి సాహిత్యకి కాస్త తలనొప్పిగా ఉంటే అర్ధరాత్రి మెలకువ వచ్చి తను అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. సరిగ్గా నిద్రపోవడం అవ్వక ఆమెను ఎప్పటికీ కాచుకునే ఉన్న సిద్ధు ఆమె కదలడంతోనే లేచి "ఏమైందే?" అని అడిగాడు. కాస్త ఎక్కువసేపు ఇలాగే ఉంటే తల నొప్పి పెడుతుంది సిద్ధూ అని సాహిత్య లేచి కూర్చోవడంతో పెయిన్ ఏమైనా ఉందా అని అడిగాడు సిద్ధు కూడా లేచి. ఆహా! పెయిన్ ఏం లేదు కానీ పడుకోవడం రావట్లేదు అని చెప్పి ఆమె వాష్‌రూమ్‌కి వెళ్ళి వచ్చాక ఇలా రా అని ఆమెను అతడి ఒడిలో పడుకోబెట్టుకున్నాడు సిద్ధు ఆమె తలకి కాస్త వెయిట్ పడకుండా. అప్పటికే మొబైల్‌లో సాఫ్ట్ పిల్లోస్ కాస్త ఇబ్బంది లేకుండా ఉండేవి సెర్చ్ చేసి వాటిని ఆర్డర్ పెట్టేసి ఆమెను జాగ్రత్తగా చిన్న పాపలాగా ఒడిలోకి తీసుకొని, "ఇప్పుడు ఓకేనా? కంఫర్ట్‌గా ఉందా?" అని అడిగాడు. "హా! సిద్ధూ" అని అతడి ఒడిలోనే హాయిగా నిద్రపోయింది సాహిత్య. ఆమెని తెల్లవార్లు చూసుకుంటూ సిద్ధు మాత్రం అతడి నిద్రను త్యాగం చేసేసి భార్యకి జోకొట్టే పనిలో పడిపోయాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.